మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పథకం చాలు చేసిన కాడి నుంచి ఆర్టీసీ బస్సుల ముచ్చట దినం వార్తలనే ఉంటుంది. యాళ్లకు బస్సులు నడుపుతలేరని కొందరు, బస్సుల సీట్ల కోసానికి లొల్లులు పెట్టుకొని ఇంకొందరు, బస్సులు చక్కగా ఆపుతలేరని కొందరు. ఇట్లా దినం ఏదో ఒక ఫిర్యాదు వస్తూనే ఉన్నది ఆర్టీసీ బస్సుల గురించి. కానీ ఇవాళ ఆర్టీసీ బస్సు వేరే తీరు వార్తలకు వచ్చింది. అదేందో చూద్దాం. ఇగో ఈడ నడి రోడ్డు మీద పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ఎందుకు ఆగిందో ఎరికేనా అనుల్లా? ఆ బస్సులో డీజిల్ అయిపోవుట్లా ఆగిపోయిందట. హౌ నిజముల్లా అంటేనేమో వికారాబాద్ జిల్లా కేంద్రంలో డీజిల్ అయిపోవుట్లా ఈ ఆర్టీసీ బస్సులు ఆగిపోయినాయట. అరే ఏదైనా టైర్ పంచర్ అయ్యో లేకుంటే ఇంజన్ పాడైపోయి ఆగిపోతే అదో లెక్క గాని గిట్లా డీజిల్ అయిపోయి ఆగిపోవుడు చిత్రంగా ఉన్నదని అంటున్నారు ప్రయాణికులు. నెరీ గింత అధ్వానంగా ఆర్టీసీ బస్సులను మెయింటైన్ చేస్తున్నారా? కనీసం బస్సులు ఎంత దూరం తిరుగుతాయి, దాంట్లో డీజిల్ ఎంతున్నది అనేది సుతం తెలుసుకోకుండా బస్సులను డిపోలకెంచి బయటికి పంపిస్తారా అని గరానికి అత్తున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం సుఖవంతం అంటారు, క్షేమంగా గమ్యస్థానం చేరుస్తామని చెప్తారు. గిదేనా వీళ్ళు చేసేది? టైముకు బస్సులు దొరకకుంటే మా పరిస్థితి ఏందని గరానికి రావట్టిండ్రు ప్రయాణికులు. డీజిల్ ఎంతున్నది అనేది చూసుకోకుండా బస్సులను పంపుట్లా ఇప్పుడు బస్సులున్నోళ్ళంతా అవస్థపడే పరిస్థితి మోపయ్యే. ఇప్పటికైనా ఆర్టీసీ బస్సులను చక్కగా మెయింటైన్ చెయ్యుండ్రి, అంతేగాని నడి రోడ్డు మీద డీజిల్ కోసానికి ఆపి నవ్వుల పాలు కాకుండ్రి అని అంటున్నారు. మరిగా మంత్రి పొన్నం సారు జర ఆర్టీసీలో ఏం జరుగుతున్నదో మంచిగా విచారణ చెయ్యుండ్రి. దినాం ఏదో ఒక తక్లీఫ్లతోని వార్తలు ఉంటున్నది కాబట్టి అట్లా కాకుండా ప్రయాణికులకు మంచి సర్వీస్ అందించేటట్టు చూడుండ్రి. లేకుంటే కనీసానికి బస్సులను సుతం చక్కగా నడిపియలేకపోతున్నారని మీకే నా వార్త వత్తది. ఏమంటున్నాం సరేనా?